హలో అండి, ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్గా దోశలు అయితే వేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని కడిగేసుకోవాలి. దాంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసుకోవాలి. సేమ్ కప్తో మజ్జిగ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు అయితే మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చట్నీ కోసం అయితే నేను టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో, పుదీనా, పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసి అందులోనే టమాటోలు కూడా వేసేసాను. ఇవి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని తాలింపు కూడా వేసేసుకున్నాను. ఈలోపు అయితే మనకి ఇక్కడ నానిపోయిందండి. దీన్ని మంచిగా ఎంత వీలైతే అంత మంచిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తటి దోశ బ్యాటర్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్కి నానబెట్టడం మర్చిపోతే కనుక ఇలా ఇన్స్టెంట్గా పిల్లలకి చేసి పెట్టండి దోశలు. ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఇప్పుడు మనం ఒక స్పూను వంట సోడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ వేసి మనం దీన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసే విధంగా. ఈ దోశల్ని మనం వెంటనే వేసేసుకోవాలండి. నైట్ నానబెట్టాల్సిన పని లేదన్నట్టు, అంటే ఫర్మెంటేషన్ అనేది అవసరం లేదు, వెంటనే వేసేసుకోవాలి. ఇంకా దానికోసం అయితే నేను పెనం పెట్టేసి పెనం హీట్ చేసేసాను. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో దోశలు అయితే. మనం నైట్ నానబెట్టి మిక్సీ పట్టేసుకున్నట్లుగానే దోశలు అయితే వచ్చాయన్నమాట. ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్గా, మెత్తగా, భలే టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ దోశ వేసిన తర్వాత ఆ పైన ఉన్న తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ అంతా వేసేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఆయిల్ లేకున్నా కూడా మనకి దోశ అయితే వస్తుందండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవచ్చు. అలా చేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది. నేను ఇంకొక దోశ వేసాను. ఇది వితౌట్ ఆయిల్ అండి, ఆయిల్ లేకుండా దోశ వేసాను. చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. చూడండి, నిజంగా టచ్ చేస్తేనైతే మెత్తగా, సాఫ్ట్గా, అచ్చం దూదిని ముట్టుకున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. చాలా టేస్టీగా వచ్చాయండి దోశలు అయితే. మీరు ఒకవేళ ఈ దోశలు ట్రై చేస్తే కనుక నార్మల్ దోశల కంటే ఇవే బాగున్నాయి అని అంటారు. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. టమాటో చట్నీ పెట్టేసుకొని ఇంకా నేను దోశలు అయితే ఎంజాయ్ చేస్తున్నాను. దోశల టేస్ట్ అయితే అద్దరిపోయినాయి అనమాట. పప్పులు నానబెట్టే టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా జస్ట్ 15 మినిట్స్లో మనకి దోశలు అయితే ప్రిపేర్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది అయితే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా బాగుంది. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.